హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఒకటే. ఆడపిల్లల గురించి ఆడపిల్లల్ని చదివించాలి, మగవాళ్ళతో సమానంగా పెంచాలి. స్వాతంత్రం వచ్చింది, నడి రోడ్డు మీద ఆడపిల్లలు తిరగగలిగినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు, ఇలా చాలా చెప్పుకుంటూ పోయాం. చాలా సాధిస్తున్నారు. ఇప్పుడు మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందున్నారు. కానీ ఒకటి ఉంది చూడండి, ఆడ మగ తేడా అనేది. అది మాత్రం చెప్పుకునే మాటల్లో వరకే ఉంది, చేతల్లో వరకు మాత్రం రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అన్నిట్లో వాళ్ళతో పాటు సమానంగా ఉంటున్నారు కదా. ఒక ఆడపిల్లని చదివించి గవర్నమెంట్ మెడికల్ సీట్ అమ్మాయి సంపాదించుకొని అంత బాగా ఉంటే ఏంటి తను చేసిన తప్పేంటి? 36 అవర్స్ డ్యూటీలో ఉందట. తను 36 అవర్స్ డ్యూటీలో ఉండి రెస్ట్ తీసుకోవడానికి అని వెళ్తే అలా చేసి చంపారు. అది ఎంతవరకు కరెక్టు? మార్పు రావాలి. జరిగింది. ఇక్కడ ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, కానీ అన్నీ బయటికి రావట్లేదు, కొన్ని మాత్రం వస్తున్నాయి. అవును, వాడు అలా చేశాడు, ఇలా చేశాడు అని చాలా చెప్పుకుంటూ పోతున్నాం. మనం చెప్పడం వరకేనా? మనం ఏం చేయగలుగుతున్నాం? ఏమీ చేయట్లేదు. ఆ రోజు అలా జరిగిందంట, ఈరోజు ఇలా జరిగిందంట చెప్పుకోవడం వరకే ఉంది. మార్పు రావాలి. ఎక్కడి నుంచి రావాలి మార్పు? మన ఇంట్లో నుంచి. మన పిల్లలకు మనం చెప్పుకొని మన ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి. నాన్న బయటకు వెళ్తున్నారు, ఆడపిల్లలు మీ అక్క చెల్లెలతో సమానం, వాళ్ళని అదే దృష్టితో చూడాలి అని తల్లిదండ్రులు ఎప్పుడైతే చెప్పగలుగుతారో పిల్లలకి, అప్పుడు కొంచెం వాళ్ళకి తెలుస్తుంది, మార్పు మొదలవుతుంది. మనం ఇంట్లో ఉండి మా అబ్బాయి అలా చదువుతున్నాడు, ఇలా చదువుతున్నాడు, చదవకపోనే అండి, సంస్కారం లేని చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి? ఈరోజు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రి ఆవేదన చూడండి ఎలా ఉందో. అలాంటివి ఎన్నో జరుగుతుండే. మార్పు తీసుకురావాలంటే మన ఇంట్లో మొదలవ్వాలి. మన పిల్లలతో మనం రోజు టీచర్స్ స్కూల్లో ఏం చెప్తున్నారు అలా మనం చెప్పాలి. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో కూడా ఇలాంటి పాఠాలు పెడితే కానీ మార్పు వస్తుందో రాదో తెలియదు. ఒకప్పుడు ఆడపిల్ల అదృష్టం అంటారు. ఇప్పుడు కూడా ఆడపిల్ల పుడితే అదృష్టం, మహాలక్ష్మి వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని మురిసిపోతారు. ఆడపిల్లని బయటికి పంపిద్దామంటే తిరిగి వచ్చే వరకు ఏం జరుగుతుందో అన్న గ్యారంటీ లేదు. ఎడ్యుకేషన్ ఉండి ఏం లాభం? అంతగానం చదివించి ఎన్ని కలలు కన్నుంటారు వాళ్ళ తల్లిదండ్రులు, ఎంత ఆలోచించి ఉంటారు అమ్మాయి గురించి. కొంచెమన్నా అసలుకి ఏం జరిగింది? లాస్ట్కి జరిగింది, తను బయటకు వచ్చింది. ఇలాంటి బయటికి రానివి ఎన్నో జరుగుతున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. చదివిద్దామా ఇలా ఉంటుంది, పెళ్లి చేసేస్తే తొందరగా పెళ్లి చేసేసారు. అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉంటారనే గ్యారంటీ లేదు. చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అనుకుంటే ఇలాంటి మూర్ఖులు. నిజం చెప్తున్నానండి, ఆడపిల్లల్ని కనాలంటేనే భయపడుతున్నారు. ఆ పరిస్థితికి తీసుకొచ్చారు. ప్లీజ్ మార్చాలి. ఈ మార్పు అనేది మన ఇంట్లో నుంచే మొదలవ్వాలి. తెలియక ఏదో మాట్లాడితే క్షమించండి, నాకు అనిపించింది చెప్పాను అంతే.